Hi guys, welcome back to our channel Suchi Secrets. Today we have Miss Ranhita here to help us 6-month-old baby activities and developmental milestones. Yeah, you're going to help us today? Are you going to help us today? So today I'm here to say what are the developmental milestones and what are the baby activities the babies will do on 6 months old. Hiya. సో ఫస్ట్ వచ్చేసి రోలింగ్ అండ్ మూవింగ్. మనకి ఆల్మోస్ట్ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు నేను చూసిన కదా చాలామంది చెప్తున్నారు మా పాప 3rd మంత్కే బోర్లో పడిపోయింది, పాకుతుంది, తిరుగుతుంది అని చెప్తున్నారు. యా, తిను కూడా లైక్ థర్డ్ మంత్లోనే టర్న్ అయిపోయింది. బట్ బోర్లో పడడం వేరు, రోలింగ్ అవ్వడం వేరు, మూవ్ అవ్వడం వేరు. సో ప్రాబబ్లీ ఆల్మోస్ట్ ఎవరు 3rd-4th మంత్లో అయితే రోల్ అయ్యి మూవ్ అయ్యే వాళ్ళని నేను ఏమో ఉన్నారేమో, బట్ నేను చూడడం మాత్రం చాలా తక్కువ. సో హియర్ టుడే సో వీ కెన్ టీచ్ బేబీస్ రోల్ అవ్వడము, మూవ్ అవ్వడం ఎలా అనేది మనం బేబీస్కి టీచ్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ బేబీస్ 6 monthsలో రోల్ అవ్వలేదు, అసలు మూవ్ అవ్వట్లేరు అని అంటే వీ కెన్ గో టు ఫిజికల్ థెరపిస్ట్. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి ఫిజికల్ థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. లెగ్ అనేది ఇలా పైకి పెట్టేసి జస్ట్ ఇలా టర్న్ చేసేస్తే చాలు, మిగతాది రెస్ట్ మొత్తం వాళ్ళు చేసేసుకుంటారు. లైక్ వాళ్ళు ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, ఇంకో సైడ్ టర్న్ అవ్వాలి, మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావాలి అని అనుకుంటే ఇలా పడుకుంటే రారు. ఈ హ్యాండ్ ఉంటుంది కదా, ఈ హ్యాండ్ని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి మిగతా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మళ్ళీ మీకు ఇది వద్దా? ఓకే, రిమూవ్ ఇట్. సో ఎక్స్టెండెడ్ సపోర్ట్ అనేది కూడా ఈ మంత్లో ఉంటుంది. లైక్ ఇప్పుడు వీళ్ళు ఇలా కూర్చున్నారు కదా, సో మనం ఈ టాయ్ అనేది నేను ఇక్కడ పెట్టాను. షీ వాంట్స్ టు గ్రాప్ దట్. పట్టుకునే గ్యాప్లో లైక్ ఇదిగో చూడు, ఇది చూడు, టేక్ దిస్, యూ వాంట్ దిస్? యా, యూ కెన్ టేక్ దట్. ఓకే, యూ కెన్ టేక్ దట్. ఈ గ్యాప్లో ఇలా బొమ్మని ఇలా గ్రాప్ చేసుకునేటప్పుడు తినకి ఇది వద్దేమో, వేరేది ఏమైనా ట్రై చేద్దాం. ఇవ్వండి. యా, ఇప్పుడు తనకి ఇది కావాలి. ఈ టైంలో ఈ మనం ఎక్స్టెండెడ్ సపోర్ట్ అనేది మనం తను లాగేటప్పుడు ఇలా పట్టుకోవాలి, వాళ్ళని సపోర్ట్ చేయాలి. యా, you're so strong, you're so strong, you're so strong. తను ఇప్పుడు నార్మల్గా ఇంకా అది తీసుకోవడానికి ఇలా బెండ్ అవుతుంది కాబట్టి అప్పుడు తనందరూ తను కింద పడిపోవచ్చు, ఎందుకంటే తనకి ఇంకా సపోర్ట్ ఉండదు కదా. సో ఈ టైంలో మనము వాళ్ళు ఇలా గ్రాప్ చేసుకున్నప్పుడు, ఇందాక నేను ఈ లెగ్ అనేది ఇలా పట్టుకున్నాను కదా, అలా వాళ్ళని పట్టుకుంటే సో దే కెన్ మనం వాళ్ళు సపోర్ట్ చేసుకునే టైంలో మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్న వాళ్ళం అవుతాము. సో దే కెన్ గ్రాప్ దట్ వితౌట్ ఫాలింగ్. Yeah, you did very good. So next we will learn fine motor skills. The fine motor skills are nothing but మనం ఏమైనా మూమెంట్స్ చేయడం, ఈ చిన్న చిన్న ఆర్మ్స్లో, చిన్న చిన్న హ్యాండ్స్లో, చిన్న చిన్న మజిల్స్తోని మనం లైక్ మూమెంట్స్ అనేవి చేయడము, అటు ఇటు చూడడము, లైక్ ఇలా పట్టుకోవడము, గ్రాస్ప్ చేయడము, ఏవో ఒక మన హ్యాండ్స్ మూవ్ చేయడము, ఇలావి ఫైన్ మోటార్ స్కిల్స్ కిందకి వస్తుంది. అది ఎలా అనేది నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను మీకు. షీఈస్ బిజీ విత్ దట్. యూ వాంట్ టు టేక్ దట్ అవుట్? యూ వాంట్ టేక్ దట్ అవుట్? యా, తీసుకో మరి. బేబీస్ నార్మల్గా ఈ ఏజ్లో వాళ్ళు ఆబ్జెక్ట్స్ని పట్టుకోవడము మిడిల్ సైడ్ ఆఫ్ ద పామ్ ఆర్ ద థమ్, లైక్ థమ్ ఫింగర్ ఆర్ మిడిల్ ఫింగర్ ఆర్ ఇండెక్స్ ఫింగర్, వీటితోని గ్రాప్స్ చేసుకోవడానికి చూస్తారు. నేను ఇక్కడ చెప్పేస్తున్నా, తను ఆటోమేటిక్గా తన పని నువ్వు చెప్పుకుంటుండు మమ్మీ, నేను ఇక్కడ చూపించేస్తా అన్నట్టుగా చెప్పాను కదా. థమ్, ఇండెక్స్ అండ్ మిడిల్ ఫింగర్, ఈ 3 ఫింగర్స్తోని వాళ్ళు ఏవైనా గ్రాప్స్ చేయడానికి ట్రై చేస్తారు. So I'll show you. Come on.
పడద్దు, వెనక పడద్దు. సో ఫస్ట్ చూడండి, ఈ 3 ఫింగర్స్తో అట్లా గ్రాస్ప్ చేయడానికి చూస్తారు. హాయ్ 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 యుకి. ఈ ఫైన్ మోటార్ స్కిల్స్లో మనం నెక్స్ట్ క్లాపింగ్ నేర్చుకుందాం. సో బేబీస్ అనేది క్లాప్స్ లైక్ 6 to 9 months గ్యాప్లో ఏ టైంలో అయినా చేస్తారు. సో ఇఫ్ మీ బేబీ క్లాప్స్ చేయడం ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి, హెల్ప్ చేయండి, వాళ్ళు ఈజీగా త్వరగా నేర్చేసుకుంటారు. ప్రామిస్, మీరు వాళ్ళని ఎంత ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అంత త్వరగా నేర్చుకుంటారు. మా పాపకు అన్నీ నోట్లకే కావాలి. షల్ వి స్టార్ట్? రణహిత, కెన్ యూ గివ్ మీ ద పర్మిషన్? ఓకే. క్లాప్ క్లాప్ క్లాప్. ఓ నో థ్యాంక్ యూ. క్లాప్ క్లాప్ క్లాప్. Clap, clap, clap. Look at me, Ranhita. Clap, clap, clap. Uh-oh. Clap, 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 clap అని అంటే వాళ్ళు మన హ్యాండ్స్ చూడడం ట్రై చేస్తారు. అండ్ వాళ్ళతో కూడా వాళ్ళ హ్యాండ్స్తోని ట్రై చేపియండి. క్లాప్ క్లాప్ క్లాప్. క్లాప్ క్లాప్ క్లాప్. క్లాప్ క్లాప్ క్లాప్. ఓ అదా హై ఫై. యా, షీ లవ్స్ హై ఫై. హై ఫై అనేది నేర్చుకుంది. లైక్ నేను హై ఫై అనగానే హై ఫై ఇస్తుంది. హ్యాండ్స్ అండ్ ద కిడ్స్ లవ్స్ టు హోల్డ్ అవర్ హ్యాండ్స్. మనం హ్యాండ్స్ ఇస్తే లైక్ వాళ్ళు ఇలా ఒక్కటే పట్టుకోవాలి, అలా హెయిర్ పట్టుకోవద్దు. హ్యాండ్స్ ఇచ్చి లైక్ వాళ్ళ మూమెంట్స్, బాడీ మూమెంట్స్ అనేవి మనం ఇలా కూడా ఆడిపించవచ్చు. ఇది ఇలా కూడా మనకి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో నెక్స్ట్, social and emotional skills. Yeah, social and emotional skills are nothing but the capacity to know and express and to manage our emotions and to build the relationship, the meaningful relationship with others. Like తను ఇప్పుడు నన్ను చూస్తుంది, నన్ను చూడంగానే లైక్ తనకు ఒక ఆనందం అనమాట. ఇప్పుడు ఎంతమంది తన దగ్గర ఉండని, ఎంతమంది తనని ఎత్తుకొని నేను సడన్గా వెళ్తే నన్ను చూసి ఒక ఇట్లా నవ్వేస్తుంది. అండ్ సమ్ పీపుల్ తన దగ్గరికి అందరినీ చూసి అలా నవ్వదు. నార్మల్గా రణహితది స్మైలీ ఫేస్ ఆల్మోస్ట్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. బట్ ఇప్పుడు ఒక పర్సన్ వచ్చారనంటే వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా అని చెప్పి ఎవరు వచ్చినా అలా అనేం కాదు. తనకి ఇక బాగా దగ్గరైన వాళ్ళు, ఎప్పుడు తనతో ఉన్న వాళ్ళని చూస్తే అలా అంటే ఒక రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేసుకొని ఉంటుంది తన మైండ్లో. మామ, అత్త, అమ్మమ్మ, తాత, నానమ్మ, అత్త ఇలాంటివి తన మైండ్లో బిల్డ్ చేసుకొని ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా మనం నేర్పించాల్సినవే ఎలాగా ఇంట్లో ఈ ఏజ్లో వాళ్ళకి అవి ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలనేది చూసేద్దాం. యా, చూసేద్దాం. లుక్ ఎట్ హర్, షీ ఈజ్ స్మైలీ ఆల్వేస్. లుక్ ఎట్ యూ, లుక్ ఎట్ యూ, యూ ఆల్వేస్ స్మైలీ, యూ చీకీ మంకీ, యూ మై సిలీ సాసేజ్, యూ మై సిలీ సాసేజ్. ఐ లవ్ హర్. She's so cute, isn't she? You're so cute. Now this day tagultadi. You're giving kiss to mama. You're giving kisses to mama. So ఇందులో ఫస్ట్ స్కిల్ వచ్చేసి సోషల్ అండ్ ఎమోషనల్ స్కిల్స్లో ఇంటరాక్టింగ్ విత్ అ మిర్రర్. ఇంటరాక్టింగ్ హర్ సెల్ఫ్ విత్ ఇన్ ద మిర్రర్. లైక్ తనని తను గుర్తుపట్టలేకపోవచ్చు లైక్ ఆ మిర్రర్లో ఉంది తనే అని. బట్ షీ లవ్స్ టు సీ హర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్. బట్ సర్ప్రైజింగ్లీ ఐ డోంట్ నో వై షీ ఈస్ నాట్ ఎంజాయింగ్ నౌ. నార్మల్గా మిర్రర్ దగ్గరికి తీసుకొస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. బట్ ఈరోజు ఎందుకు అటు ఇటు దిక్కులు చూస్తుంది. కనమ్మా, హూస్ దాట్? హూస్ దాట్? యా, కనిపెట్టేసింది. తనకి తను అని గుర్తుండకపోవచ్చు, బట్ అదొక ఇంటరాక్షన్ అనమాట. తనని తను చూసుకుంటుంది అని మిర్రర్లో. నువ్వేనా? ఇస్ ఇట్ యూ? ఇస్ ఇట్ యూ? గివ్ కిసెస్ టు బేబీ.
Look at her. How cute you are. How cute you are. Mwah. Look, Mama is in the mirror. Look, Mama is in the mirror. Who is in the mirror? Mwah. 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 Hi. నెక్స్ట్ ఎమోషనల్ అండ్ సోషల్ స్కిల్ ఈస్ మేబీ అది మీకు సర్ప్రైజింగ్గా అనిపిస్తుండొచ్చు బట్ మా పాప దాంట్లో మెయిన్ సోషల్ స్కిల్ అండ్ ఎవ్రీ స్కిల్ వచ్చేసి నా జుట్టు లాగడం. ఇస్ దట్ రైట్? యా. సో ద నెక్స్ట్ వన్ ఈస్ బిగిన్స్ టు అండర్స్టాండ్ నో. వాళ్ళకి ఇప్పటి నుంచి అర్థమవుతుంది అనమాట. మనం ఏమన్నా మనం వద్దు అని చెప్పేది వాళ్ళకి అర్థం అవుతుంటుంది. సో ఈ ఏజ్ గ్రూప్ నుంచే మనము ఏదైనా లైక్ రిస్ట్రిక్ట్ చేయాలి, ఏదైనా లిమిటెడ్గా చెయ్యాలి అని అనుకుంటే వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ ఏజ్. ఐ విల్ షో యూ. రన్హిత నో అని చెప్తే ఎలా ఉంటుందో, సైలెంట్గా ఏం చేయకుండా ఉంటుంది. ఐ విల్ షో యూ. రన్హిత నో, నాట్ ఇన్ ద మౌత్. నో 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 నో, ఇట్స్ నాట్ ఫర్ ద మౌత్. ఓకే. సో మనం ఏం మాట్లాడుతున్నా వాళ్ళతోని క్లియర్గా క్లీన్గా ఉండాలి. లైక్ మనం పెద్దోళ్ళతో మాట్లాడుతున్నట్టు తొందరగా కాకుండా లైక్ చాలా స్లోగా క్లీన్. చూడండి, జిమ్నాస్టిక్స్ చేస్తుంది. ఓహ్, సో క్లీన్ అండ్ క్లియర్గా ఉంటే వాళ్ళకి మనం మాట్లాడేది అర్థం. నో అనేది వాళ్ళకి ఏదో తెలుసు అని కాదు, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో కూడా వాళ్ళకి అది అర్థమవుతుంది. ఏదో చెయ్యొద్దు, వద్దు అని అంటున్నారని మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అండ్ ద టోన్ ఆఫ్ అవర్ వాయిస్, ద టోన్ అనేది కూడా అర్థమవుతుంది. సో అందుకని చెప్పేసి చాలా క్లీన్ అండ్ క్లియర్గా మన వాయిస్ ఉంటే దట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ హర్. హార్ష్నెస్ అనేది యాంగ్రీతోని, యాంగర్నెస్, కోపంతోని గట్టిగా అరవడం ఇలాంటివి చేయొద్దు. అప్పుడప్పుడు నేను చేస్తాను, మీరు చేయొద్దు. అరుస్తుంటా అప్పుడప్పుడు. మమ్మీ మా డాడీ వీడియో చూస్తే ఏమనుకున్నా అంటే, ఎప్పుడు నువ్వు అరుస్తావు కదా నే పాపని, నువ్వు చెప్తున్నావు, నువ్వు చేసి చెప్పొచ్చు కదని అనుకుంటారు. బట్ సమ్టైమ్స్ నేను అరుస్తా, ఒప్పుకుంటున్నా. బట్ అరవకూడదు. నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కానీ ఓకే, ఐ విల్ వర్క్ ఆన్ దట్, ఐ నో. అండ్ ద నెక్స్ట్ స్కిల్ వచ్చేసి కాగ్నిటివ్ స్కిల్స్. కాగ్నిటివ్ స్కిల్స్ అనేది లైక్ ద బ్రెయిన్ రిమెంబర్స్ లైక్ ద ఆబ్జెక్ట్స్, రీజన్స్, హోల్స్ అటెన్షన్స్. లైక్ ఇప్పుడు తనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి, బట్ తను మాత్రం పర్టికులర్గా ఒక్కటే పిక్ చేసుకుంటుంది. అండ్ ఒక్క టాయ్ మీద తన దృష్టి మొత్తం ఒక్కదాని మీదనే చాలా లాంగ్ టైం ఉంటుంది. సో మనం దాన్ని రిమెంబర్, లైక్ దాన్ని మనం చూసుకొని మనం ఒక్కటే ఇప్పుడు బేబీకి ఓన్లీ 1 టాయ్ ఇచ్చి దీంతోనే ఆడుకో అని చెప్పకుండా నెంబర్ ఆఫ్ టాయ్స్ అనేది ఇక్కడ వేసి మనం వదిలేయాలి తనని. లైక్ తనకి ఏది నచ్చితే అది తీసుకుంటుంది. బికాస్ వాళ్ళకి ఒక్క టాయ్ మీద చాలా ఇష్టం ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ సమ్టైమ్స్ మళ్ళీ నెక్స్ట్ డే దాన్ని వదిలేసి ఇంకొక దాన్ని పట్టుకుంటారు. సో అందుకే ఈ టాయ్తో ఇలా ఆడుకోవాలి, ఈ బొమ్మతో ఇలా ఆడుకోవాలి అనేది వాళ్ళ మైండ్లో ఒకటి అనేది ఫిక్స్ అయిపోతారు. సో ఫస్ట్ వీ హ్యావ్ టు లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కదాన్ని తనని చూడనివ్వాలి, ఆడుకోనివ్వాలి. మనం మాత్రం ఫోర్స్ చేసి దీంతోనే ఆడుకో, ఇగో ఇది పజిల్, ఈ పజిల్లో నుంచి ఇది బయటికి తీయి, ఇది ఇందులో పెట్టు అన్నట్లుగా కాకుండా వీ హ్యావ్ టు షో దెమ్. లైక్ ఇప్పుడు చూపించద్దు అని కూడా కాదు, ఇప్పుడు ఈ పజిల్ కాబట్టి మనం ఇందులో నుంచి ఇది తీయడము, ఇలా పెట్టడం చూపించాలి. లుక్ ఎట్ హర్ అలా చూపిస్తే వాళ్ళు చూస్తారు. తర్వాత వాళ్ళకి ఓ ఇది ఇలా చేయాలి అన్న వాళ్ళ మైండ్లో అనేది ఒక గుర్తు ఉండిపోతుంది. లైక్ ఇన్ కాగ్నిటివ్ స్కిల్స్ ద అదర్ థింగ్ ఈస్ రికగ్నైజింగ్ హర్ ఓన్ నేమ్. లైక్ తన నేమ్ తను గుర్తుపట్టడం. సో తను బిజీగా ఉన్నప్పుడు, లైక్ మనకెళ్ళి చూడనప్పుడు, తన పని తను చేసుకున్నప్పుడు తన నేమ్తో పిలిచి చూడండి. షీ రికగ్నైజ్ హర్ నేమ్, సెలబ్రేట్ దట్. రన్హిత, 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 రన్హిత ఇటు, రన్హిత ఇటు, కమ్ ఆన్ రన్హిత. బ్యాక్ చూడలేకపోతుంది. రన్హిత, హాయ్, ఐ లవ్ యూ.
I love you. Give kisses to mama. Mwah. The next skill is స్పీచ్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే ఏం లేదు, లైక్ ఎక్స్ప్రెసింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ సౌండ్స్ ఆర్ వర్డ్స్. ఇప్పుడు ఈ ఏజ్లో వాళ్ళు కొన్ని సౌండ్స్ వేస్తారు కదా, తా 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 మా తా 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 అని. సో అండ్ ద అబిలిటీ టు అండర్స్టాండ్ స్పీచ్ ఆఫ్ అదర్స్. ఇప్పుడు అవతల మాటలు కూడా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అబిలిటీ డెవలప్మెంటల్ కూడా ఈ ఏజ్ నుంచి ఉంటుంది. Yeah. Ta 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 ta. Ta 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 ta. Ma. Ta 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 ta. So at the age of 6 months మన బేబీ మనం ఓవర్ అండ్ ఓవర్గా మ్యా 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 బ్యా 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 తా 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 అనేవి మనం రిపిటేటివ్గా అబ్జర్వ్ చేస్తుంటాం బేబీస్లో కదా కదా. ఇవనేవి మనము ఈ వర్డ్స్ తాత మా 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 పాప అనేవి మనం, మా అమ్మ అయితే ప్రతిసారి చెప్తుంటే దానికి చెప్తుండే తాత తా 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 అని చెప్తుండు, అట్లా చెప్తుంటే చెప్తుంది అని. సో మనం ఎంకరేజ్ చేయాలి అనమాట వాళ్ళకి. ఇలా నువ్వు తా 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 తా. సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు మనని ఇమిటేట్ చేసేటట్లు, వాళ్ళని మనం ఇమిటేట్ చేస్తున్నట్లు ఇలా మనం చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో దే కెన్ డెవలప్ దట్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ ఈజీలీ. తా 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 మామా అండ్ ది నెక్స్ట్ వచ్చేసి సెన్సరీ స్కిల్స్. సెన్సరీ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తన నర్సరీలో కూడా నేను ఇప్పుడు చూపించేవన్నీ తన నర్సరీలో ఆమెకు నేర్పిస్తున్నారు. అండ్ ద సెన్సరీ ఆల్సో నర్సరీలో నేర్పిస్తున్నారు. సెన్సరీ అనేది నథింగ్ బట్ లైక్ వాళ్ళు రికగ్నైజ్ చేయడము, టచ్ చేసి టేస్ట్ కానీ టచ్ కానీ హియరింగ్ ఆర్ విజన్ ఎవ్రీథింగ్ అని వాళ్ళు చూడడము, వినడము, ఇట్లా స్పర్శ, టేస్ట్ ఇవన్నీ సెన్సరీ కిందకి వస్తాయి. సో ఒక బాటిల్లో లైక్ ఏదో ఒక బాటిల్లో ఇలా నా దగ్గర నార్మల్ బాటిల్స్ చిన్న చిన్న బాటిల్స్ అయితే బెటర్, నా దగ్గర లేక నేను ఇది ఇచ్చిన. ఏవో ఒకటి ఇందులో వేసి ఇవ్వడము, లైక్ దే కెన్ సీ వాట్స్ దిస్ ఆడుకోవడం, వాళ్ళకి సౌండ్ తెలుస్తుంది దాంతో, అందులో ఏమో ఉన్నాయి మూవ్ అవుతున్నాయి అన్న మూమెంట్స్ తెలుస్తుంది. అండ్ ఇది కాకుండా స్లైమ్ వల్ల టచ్ అనేది చాలా మంచి సెన్సరీ యాక్టివిటీ అది స్లైమ్తో. బట్ నేను స్లైమ్ అనేది తీసుకోలేదు, ఎందుకంటే ఏమో నాకు కొంచెం స్లైమ్ అనేది చాలా భయం. నాకు పర్సనల్గా నాకు భయం, బట్ స్లైమ్ అనేది పిల్లలకి చాలా సేఫే అనుకుంటున్నా నేను, బట్ ఐ డోంట్ నో. యా అండ్ ద క్లాత్ పైన క్లాత్ లోపల కవర్ ఉంటుంది, క్రింకిల్ పేపర్ అండ్ సౌండ్ ఉంటుంది కదా, అలా సౌండ్స్ వస్తాయి. ఇవి రణహితకి చాలా ఇష్టం. నేను తన నర్సరీలో ఇలాంటివి ఉంటాయి. సో వీటిని ఇంటికి వచ్చినాక ఒకటే కవర్స్ కావాలని చూస్తుండేది, కవర్స్తో ఆడుకునేది. మేబీ నేను దీనివల్ల తన కవర్స్ చూస్తుందేమో అని చెప్పేసి నేను ఇక్కడ రీసెంట్గా ఆర్డర్ పెట్టా. సో దీంట్లో లైక్ మనకి ఇక్కడ సమ్ ఆబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్ క్రీమ్ అండ్ యానిమల్స్ లైక్ ర్యాబిట్, షీప్. తను ఆడుకుంటూ వీటన్నిటిని అబ్జర్వ్ కూడా చేయొచ్చు, విజన్ కూడా ఉంటుంది. అండ్ ఈ సౌండ్ కూడా తనకి చాలా ఇష్టం. అన్నీ ఫస్ట్ నోట్లోకి పోవడం ఇష్టం. సో యా, దీస్ ఆర్ ద యాక్టివిటీస్ అండ్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్. నేనేదో ప్రొఫెషనల్ని కాదు, నాకేదో ఎక్స్పీరియన్స్, పిల్లలు ఇంతకుముందు లేరు, నాకేమీ ఎక్స్పీరియన్స్ కాదు. సమ్హౌ నాకు నర్సరీ ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంది కాబట్టి నేను షేర్ చేసుకోగలుగుతున్నాను. అండ్ ఇంకొకటి అక్కడ ఇక్కడ నేను కూడా గూగుల్ సెర్చ్ చేస్తున్నాను, లైక్ వాట్ ఆర్ ద మైల్ స్టోన్స్ ఫర్ దిస్ ఏజ్ గ్రూప్, వాట్ ఆర్
ద యాక్టివిటీస్ వీ కెన్ డూ ఫర్ దీస్ ఏజ్ గ్రూప్స్ అన్నట్లుగా నేను సెర్చ్ చేసి నాకున్న ఎక్స్పీరియన్స్ని, నేను తెలుసుకున్న కొన్ని అనుభవాలని మీతో నేను షేర్ చేసుకున్నాను. దీంట్లో ఏమైనా తప్పులు ఉన్నా, నేనేమైనా పాపకు కొన్ని తప్పులు చూపిస్తున్నా కానీ మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ ఇన్ ఏ గుడ్ వే, బట్ అలా చేయొద్దు, ఇలా చేస్తున్నారేంటి అని కొంచెం హార్ష్గా అయితే చెప్పకండి. చాలా చిన్నగా ఉన్నాను, అది అలా మాట్లాడుతున్నాను, తట్టుకోలేను. So yeah, thanks for joining us today. Okay, come on, say thank you. Thanks for joining us today. Mwah. Mwah. Give blow kisses. Can you give the blow kisses? Mwah. Say I love you. Subscribe చేసుకోండి. Please subscribe to my mama's channel. Why you're not smiling? Where's your smile? Ranhita? Ranhita? Smile! Smile! Mwah. So yeah, this is today's video. See you on another video. Ta 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 ta. You're giving kisses to mommy. She love giving kisses to me. Let's see. How cute. Thank you. Thank you. Enough. Enough. Say bye.